దావీదు భక్తుడు ఒక వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాము. దయచేసి మీ బైబిళ్లను కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలోనికి మనము వెళ్దాము. గమనించండి, ఈరోజు మనం ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రశ్నకు సమాధానము ఏంటి? ఆ ప్రశ్న అంటే జనరల్గా క్రైస్తవులకి, విశ్వాసులకి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే, నేను ఇంత భక్తి చేస్తున్నాను, దేవుళ్ళో నేను ఈ రీతిగా నేను నిలబడ్డాను, దేవుని కొరకే నేను జీవిస్తున్నాను, నేను ఇంత నిబద్ధతగా ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను. నేను అయినా కూడా నా పక్కనున్న అన్యులని నేను చూచినప్పుడు అన్యులు వారే బాగున్నారు కదా, నేను ఇంత భక్తి చేసి ఏంటి ఉపయోగం? అన్యులే బాగున్నారు కదా, వారి స్థితిగతులే బాగున్నాయి కదా, వారే చక్కగా సంపాదించుకొని చూస్తుంటే వాళ్ళే బాగున్నారు కదా అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. బహుశా మీరు కూడా అలాంటి ఆలోచనలో ఏదో టైంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను అర్థమైంది ప్రశ్న? లోకాన్ని చూచి వాళ్ళే బాగున్నారు కదండి. ఎవరు బాగున్నారు? ప్రభువుని నమ్మని వారే బాగున్నారు కదండి. నేను ఎంత భక్తి చేసి బాప్తిసం తీసుకుని ప్రభువులో నేను ఎలా ఉంటుంటే, నేనేమో ఇబ్బందులతో కృంగి ఇబ్బందులు పడుతుంటే, ప్రభువుని నమ్మని వారే హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అసలు ఆ ఆస్తులు చూస్తుంటే, వారి పరిస్థితులు చూస్తుంటే అబ్బాబ్బాబ్బా చాలా బాగున్నారు కదా, మనమేమో ప్రభువుని విశ్వసించి జీవిస్తుంటే, బాప్తిసం తీసుకుని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతుంటే నాకేంటండి బాబు కష్టాలు? ఇలాంటి ఆలోచన ఎంతమందికి వచ్చింది మీలో? ఆసాపుకి కూడా అదే డౌట్ వచ్చింది. 73వ కీర్తనలో ఆసాపు ఏమన్నాడు చూడండి. ఆసాపు 7వ వచనంలో నుంచి అన్యుల గురించి ఏం మాట్లాడుతున్నాడు? క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయొచ్చు, బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశమును తట్టు వారు ముఖము ఎత్తుదురు. మీకు తెలుసు కదా, ధనికులు ఏంటి చెప్పు వెళ్ళు, వాళ్ళ మాట్లాడే తీరు ఉంటుంది కదా, సేమ్ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి నాలుక భూ సంచారము చేయను, అంటే ప్రపంచం అంతా నాకు తెలుసు, వారు ఏ టాపిక్ గురించైనా ఏ ఊరి గురించైనా మొత్తం మాట్లాడేస్తారు. వాళ్ళు భూ సంచారం చేస్తారు వారి నాలుక. వారి జనము వారి పక్షము చేరును. ఏమంటే వారి జనము వారికి పెద్ద బ్యాచ్ ఉంటుంది. ఏమంటే వారికి బ్యాచ్ ఉంటుంది. తర్వాత వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. ఏమండి జలపానము వాటరు తాగుడు అన్నీ కలిపి. ఏమండి దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. అంటే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. అంటే మాకే అని తెలుసు, దేవుడికి ఏం తెలుసు అన్న మాట్లాడుకుంటాయి. 12వ వచనం, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై. ఎలా అంటే ఏ చింత? నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ పోతారు, కొంటారు పెంచుకుంటారు. ఏమండి నా హృదయము ఆసబ్ అన్నాడు, నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట. వాళ్ళని చూస్తుంటే, వారి పాపాన్ని చూస్తుంటే, వారి ధనాభివృద్ధి చూస్తుంటే వాళ్ళగా పాపం చేసేయడం బెటర్, ఇంకా భక్తి చేయడం ఎందుకు? ఏమన్నాడు ఆసబ్ ఇక్కడ? నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట. ఏంటది? అది ఏదో వాళ్ళగా బతికేస్తే వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు కదా, నేనేమో ప్రభు కొరకు జీవిస్తూ ఉంటుంటే నాకేమో ఈ కష్టాలు, వాళ్ళలాగా లోకస్తుల్లాగా పాపం చేసుకుంటూ జీవిస్తే హ్యాపీగా ఉంటుంది కదా. అదే ఉన్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టుట ఏం ఉపయోగం అని ఆసాపు అంటున్నాడు. ఇప్పుడు 37వ కీర్తనలో మనం వచ్చేద్దాం. దీనికి సమాధానం ఏంటి? సమాధానం అంటే అసలు విశ్వాసాలుగా మనకున్న నిరీక్షణ ఏంటి? విశ్వాసంలో దేవుడు మనకిచ్చిన బలం ఏంటి? లోకాన్ని చూస్తుంటే అన్యాయం చేసేవారు అన్యులు అబ్బాబాబా సూపర్ ఉన్నారు. మనమేమో భక్తిలో పెరిగి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగి బాప్తిసం తీసుకొని ప్రభుతో పాటు ఉన్న మనము మన పరిస్థితి, మన స్థితిగతులు చూస్తుంటేనేమో అప్పులు,
కష్టాలు, ఇబ్బందులు, భారాలు అన్నీ కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయమ్మా? ఒకవైపు వాళ్ళని చూస్తుంటే వాళ్ళలా కనబడతారు, మంచిగా ధనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ కష్టాలు లేకుండా పెండ్లికి ఇచ్చుకొనిచ్చు, ఆస్తులు పంచుకొనిచ్చు, అబ్బాబ్బా సంతోషంగా ఉన్నారు. వాస్తవానికి నేనైతే ఇప్పుడు ఈ ప్రశ్న అడుక్కోలా. దేవుడు ఆల్రెడీ వాక్య జ్ఞానము, వాక్యం తెలియజేయడం వల్ల అయితే ఈ ప్రశ్న ఉన్న వారికి కూడా ఇది అద్భుతమైన సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చూడండి 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడబోతున్నాం. దేవుడు ఏమన్నా చూడండి, చెడ్డవారిని చూచి అతిశయపడకము. వాస్తవానికి దావీదు కీర్తన ఎప్పుడు రాశాడు అంటే, దావీదుడు చాలా ధనవంతుడు. సొలొమోను అంత ధనవంతుడు కాకపోయినా దావీదు చాలా ధనవంతుడు. చుట్టుపక్కల దేశాలన్నింటికి లీడర్గా ఉండేవాడు. ఒక అమెరికా దేశం లాంటి వాడు, చాలా ధనవంతుడు. అందుకనే 25వ వచనంలో దావీదు ఏమన్నాడు చూడండి, 1వ వచనంకి వెళ్ళకముందు 25లో ఏమన్నాడంటే దావీదు, నేను చిన్నవాడనై ఉంటిని, అప్పుడే నేను రాజుని, 36కే రాజునైపోయాను, 16కే సమూయేలు అభిషేకించాడు, ఇప్పుడు ముసలివాడినయ్యాను. జనరల్గా మరి వయసు మీద పడ్డాక, జుట్టు ఎరిపెక్కాక, తెల్లబడ్డాన తర్వాత కొంచెం జ్ఞానమైన మాటలు వస్తూ ఉంటాయి, తెలివి జ్ఞానం మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే కురతనం ఉండదు, పోద్దు కదా. ఏమన్నా చూడండి అని అన్నాడు, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ చూచి ఉండలేదు. ఫస్ట్ ఏమన్నాడు, నీతిమంతుడు ఎక్కడా కూడా ఆ సంతానము భిక్షమెత్తుట కానీ నేను ఎక్కడా కూడా చూడలేదు అని ఒక సత్యాన్ని అయితే చెబుతూ ఉన్నాడు. అయితే మనకున్న డౌట్ ఇంకా ఉంది. ఇది చాలా బలమైన డౌట్. ఎందుకంటే మన హృదయము వెంటనే అనేస్తుంది, ఏంటది, ఆలే బాగున్నారు కదా. ఒకసారి ఒక వ్యక్తి అలా అమ్మగారిని పోగొట్టుకున్నాడు. నిడదవోళ్ళు మందులకి వెళ్తుంటే బండి మీద పడిపోతే ఒక పెద్ద లారీ ఆవిడ మీద నుంచి ఎక్కేస్తే పొట్ట నుంచి కిందకి బాడీ సెపరేట్ అయిపోతే ముద్ద కట్టేసి సమాధి చేసాం. ఓకేనండి. అప్పుడు వెంటనే వారి బంధువులు ఎవరు, వారు ఒక్కరే రక్షణ పొందారా ఇంట్లో, వాళ్ళెవ్వరు రక్షణ పొందలా. వాళ్ళందరూ ఉన్నారు, ఇంత భక్తి చేసి చిచ్చి ఇలా చచ్చిపోయిందట, ఏడా నువ్వు చేసేదని చెప్పేసరికి వాళ్ళ నాన్నగారు చాలా సంవత్సరాల మందిరానికి రాలిపోయారు. ఈ బాధ ఒకటి అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ పొడిచింది ఎలాంటిదంటే, ఏమని పొడిచారు అంటే, ఇంత భక్తి నువ్వు చేసి నువ్వు ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పిన మాటలకి అని చాలా కాలం మందిరానికి రాలేకపోయాడు. అయితే ఆ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే మన హృదయం చాలా ఈజీగా అనేస్తుంది, ఎంత భక్తి చేసి ఎట్రా బాబు అని ఈజీగా హృదయం అనేస్తుంది. దావీదు ఏమంటున్నాడు తెలిసి ఇప్పుడు, ఓరోరోరోరే మీకు విషయం చెప్పాలి, మీకు సత్యాన్ని చెప్పాలి, మీరు సంగమా ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 37వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 37వ అధ్యాయము మొదటి వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము. చెడ్డవారిని చూసి వ్యసన పడవద్దు. వ్యసన పడటం అంటే ఏంటంటే జలసీ అని అంటారు ఇంగ్లీష్లో. జలసీ అంటే అసూయ. ఏంటి అసూయ అంటే, నాకు లేదు వాళ్ళకి చాలా బాగున్నారు, నాకు లేదు వాళ్ళు చాలా బాగున్నారు, నాకు లేదు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి, దేవుళ్ళో లేకన్నా అన్యులై ఉండి వారు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు లేదు, నేను దేవుళ్ళు ఉన్నాను, నాకు లేదు, వారు దేవుళ్ళు లేరు, వారు చాలా బాగున్నారు. వారిని చూసి మీరు వ్యసన పడద్దు. తర్వాత వారి దుష్కార్యములు చేయు వారిని చూచి మీరు మత్సర పడవద్దు. మత్సర అంటే ఇంత భక్తి చేసి, మనం పడతామే, చాలామంది కొంతమంది పడతా ఉంటారు, అరే ఇంత భక్తి చేసి ఇదేట్రా బాబు నా పరిస్థితి అని చెప్పి, దుష్కార్యములు చేయువారే బాగున్నారు కదా అని చెప్పి వారిని చూచి వారు బాగున్నారని అనుకోవద్దు. వారిని చూచి వారిని బాగున్నారు అనుకోవద్దు. అదేంటి పాస్టర్ గారు, వారిని చూసి వారు బాగున్నారని ఎందుకు అనుకోకూడదండి? వాళ్ళ బంగ్లా చూడండి, వారి యొక్క ఇల్లులు చూడండి, పొలాలు చూడండి, అంత బాగుంటే వారిని చూచి మీరు వ్యసన పడద్దు అంటారేంటి? అంతే కదండి, అంతేనండి. వారిని చూసి, కానీ బైబిల్ మనకు ముందు చెప్తున్న సత్యం ఏంటంటే, వారిని చూసి వ్యసన పడద్దు. అసలు వారిని, ఇంకోటి, దేవుడే వారికి వాటిని ఇచ్చాడు, వాటిని దేవుడే వారికి ఇచ్చాడు అని మీరు తెలుసుకో. అయితే ప్రశ్న ఏంటంటే, నీకెందుకు ఇవ్వలేదు? నువ్వు దేవుళ్ళు అయితే భక్తి చేస్తున్నప్పుడు ప్రశ్న ఏంటంటే, నీకెందుకు ఇవ్వలేదు అన్నది ప్రశ్న మన మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నా చూడండి, వారిని చూసి ఏం పడద్దు అంటాడు,
కానీ కంటికి ఏం కనబడుతున్నాయి? వాళ్ళ బంగ్లాలు కనబడుతున్నాయి, వాళ్ళ ఆస్తులు కనబడుతున్నాయి, ఇవన్నీ కనబడుతున్నాయి. అవి చూసి వ్యసన పడకని ఎలా ఉన్నాను, కానీ దేవుడు అన్నాడు అవి చూసి వ్యసన పడద్దు. ఇప్పుడు వాటిని చూసి వ్యసన పడద్దని చెప్పి 2వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. వారు అంటే వారికి కలిగినవి, దానితో పాటు వారును రెండును వారికి కలిగినవి ఆస్తుపాస్తులు పొలాలు అవిని వారితో సహా వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు. వారు గడ్డి వలె, చూడండి ఇప్పుడు రేపు వచ్చే నెల గడ్డి పచ్చగా ఉంటుంది పొలాల్లో. నెల రోజుల క్రితం మే నెలలో గడ్డి ఎలా ఉంది? ఎండిపోయి ఉంది. గడ్డి అంటే దీన్ని ఏం సూచిస్తాడంటే కాలము చాలా షార్ట్, వాళ్ళ టైము చాలా తక్కువ సమయం. ఇప్పుడే పచ్చగా ఉంది, మరలా 2-3 నెలలు గడవగానే ఎండిపోద్ది. గడ్డి యొక్క తత్వం ఎటువంటిదంటే దాని యొక్క సూపర్గా అందంగా ధనికంగా ఇప్పుడు కనబడుద్ది అంటే టైం వరకే, ఆ టైం వరకే అది ఘనంగా కనపడుతుంది. ఆ టైం దాటిందంటే అది చచ్చిపోతుంది. తర్వాత లైన్ ఏముందో చూడండి. ఇంకోటి దాన్ని ఇచ్చాడు మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. పచ్చని కూర వలనే వాడిపోవుదురు. మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళగానే ఏమడుగుతారు? అవి ఫ్రెష్నా కాదా? ఎలా చెక్ చేస్తారు బెండకాయల్ని? మీకు బాగా తెలుసు. పొలంలో మీరు టమాటాలు కొని తీసుకురండి, 2-3 రోజుల్లో ఏమైపోతాయి? ముడతలు పడిపోతాయి. 5 రోజుల్లో ఏమవుతుంది? కుళ్ళిపోతాయి. 6 రోజులకి ఇంట్లో కూడా ఉంచుకోరు. అమ్మ బాగానండి. వారి ధన సంపద ఎలాంటివంటే గడ్డి ఎలాగైతే తక్కువ కాలమే పచ్చగా బాగుంటుందో, కూరగాయలు నెగలాడుతూ, టమాటాలు వంకాయలు నెగలాడుతూ ఎలాగైతే 2-3 రోజులు నెగలాడుతూ తర్వాత ఎలాగైతే ముడతలు వచ్చి కుళ్ళిపోతాయో వారి ఆస్తి కూడా ఈ కేవలం ఈ 60-70 సంవత్సరాలు మాత్రమే నెగలాడుతారు, తర్వాత చచ్చిపోతారు. దేవుడు అందుకనే వారికి కేవలం 70 సంవత్సరాలు వరకే ఇవ్వవలసిన అంతటిని ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడంటే వారికి దానం చేసి ఇస్తాడని చెప్తున్నాడు బైబిల్. చదువుతారా వచనాన్ని? 17వ అధ్యాయము 14వ వచనం. లోకుల చేతిలో నుండి అమ్మా ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. చాలండి. మీ అందరికీ వయసు ఉంది, 20, 30, 40, 50, 60, 70. వయసు అయిపోగానే మీ ఆత్మ మీ శరీరాన్ని వదిలేసేస్తుంది బయటికి. మీ శరీరాన్ని పాతి పెట్టడమో కాల్ చేయడమో ఏదో చేస్తారు. మీ ఆత్మ విడిచిపెట్టేస్తుంది. ఆత్మకే మరణం ఉండదు, శరీరం మాత్రమే దూరం అవుతుంది. శరీరం దూరం అయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి కానీ ఆత్మ నిత్య నరకాగ్ని గుండంలోనికి పోవాలి. ఆత్మకి చావు ఉండదు, ఆత్మ నిత్యం బతుకుద్ది. ఇది దేవుడు నమ్మనోళ్ళు కూడా తెలుసు. ఆత్మకి చావు ఉండదు, శరీరానికి మాత్రమే చావు. ఈ యొక్క లోకులకి దేవుడు ఏం చేశాడు అంటే ఈ 70 సంవత్సరాల్లో పోండి అని ఎలాగైతే నీ జేబులో 5,000 ఉన్నా హైవే మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటే పాపం పట్టణాల్లో అడుక్కునే వాళ్ళు వస్తారు, బెచ్చగాళ్ళు భిక్షాటం చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి అమ్మమ్మమ్మ సార్ అని అడుక్కుంటారు. మీ జేబులో 1000 రూపాయలు 5,000 ఉన్నా మీరు అందులో నుంచి 5 రూపాయలు 10 రూపాయలు ఇలా వేస్తారు, చెయ్యి టచ్ అవ్వకుండా ఇలాగా. వాళ్ళు అది తీసుకొని మీకు దండం పెట్టి వెళ్ళిపోతారు. దేవుడు లోకంలో ఉన్న అన్యులకి ఈ 70 సంవత్సరాల వరకు మాత్రమే అలాగా వారికి దానం చేశాడు. ఎందుకని ఇందాక మీరు చదివిన వచనంలోనే కింద ఇంకో లైన్ ఉంది, అది కూడా చదువుతాయి. ఇంకా 17వ అధ్యాయం ఇంకొంచెం ఒక్క మాట చదవండి. కింద దేవుడు వాళ్ళకి ఏం చేశాడని ఉంది. దాని కింద లైన్ చూడండి. నీవు
నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. అమ్మా, దేవుడు అన్యులకి ఇవ్వవలసిందంతా కూడా ఈ 70 సంవత్సరాల్లో వారికి దానం చేసేసి ఇక మీదట వాళ్ళకి తర్వాత ఇంక ఏమీ ఉండదు కనుక మొత్తం అంతా కూడా, అందుకనే ఒక్కొక్కడికి 1,00,000 కోట్ల ఆస్తి అవసరం లేదు, అది తినలేరు, ఖర్చు కూడా పెట్టలేరు, అందుకనే 1,00,000 కోట్లు ఇచ్చాడు. ఇంకొకడికి 10 లక్షల కోట్లు ఇచ్చాడు. వాడు తినగలదా, లెక్కెట్టగలదా, చూడగలదా? ఏమీ చేయలేడు. లబ్ధం భయపడుతూ బతికి చచ్చిపోతాడు. అందుకనే దేవుడు 10,000 కోట్లు ఆస్తి ఇచ్చాడు, 50,000 కోట్ల ఆస్తి ఇచ్చాడు, 25,000 ఇచ్చేసాడు. బాబు అది వాడు, అది వాళ్ళకి శాపంగా ఇచ్చేసాడు. వాళ్ళకి ఆడు వాడలేడు, తినలేడు, చూడలేడు. ఆడికి షుగరు, బీపీ, ఒంట్లు అన్నీ ఉన్నాయి. ఆడి ప్లేట్లో వేసుకునే అన్నం ఎంతో తెలుసా? ఎంత ఎత్తాడు, ఎంత? ఆ పచ్చడి ఆకులు మేక మేత చూడ, మేక మేసేది ఇంత పచ్చాకులు తెలియదా? ఇప్పుడు ధనవంతులు తింటా చూడండి మీరు. 10,000 కోట్ల ఆస్తిపరుడు తిండి ఎప్పుడైనా చూసారా మీరు? ఏం తింటారు తెలుసా? మీకు లేక చికెన్ బిర్యానీ అనుకున్నా, ఇంటికి లేక మటన్ బిర్యానీ, చేపల పులుసు అనుకున్నారా? రొయ్యలు ఫ్రై అనుకుంటున్నారా? అబ్బే, మేక మేసినట్టు, దూడ మేసినట్టు ఆరోగ్యం గురించి ఆలోచించి చించి ఆకులు చించి ఎన్ని ఆకులు తింటాడు. సలాడ్ దానికి ఇచ్చిన పేరు. ఎక్కువ తినండి. తెలుసా మీకు? సార్ మీకు 10,000 కోట్లు ఆస్తున్నాయి సార్, మీరు ఏం తింటారు మధ్య? నేను ఏం తింటానంటే ఒక 2 ఫ్రూట్ ముక్కలు, కప్పుడు రైస్, కప్పు అంటే ఎంత కప్పు అనుకో, జస్ట్ టీ కప్పు అంత రైస్, దాని తర్వాత ఇంత జ్యూస్. రాత్రి నేను ఏమి తిన్నా. ఎందుకు సార్? అమ్మో పొట్టొచ్చేస్తుంది. నేనేమి తిన్నా. నేను కాఫీ ఇంత తాగుతాను, నేను ఇది ఇంతే. మీరే బెటర్ కదా, ఎంత కొండంత అన్నం తింటారు చేపల పులుసు అందులో పోసి కదా. ఎవరు బెటరు? రేపటి గురించి మీరు ఆలోచిస్తారా? ఇప్పుడు తిన్నామా, పండామా, అయిపోయింది. దేవుడు వారికి దానం చేస్తున్నట్టుగా, అరే బాబు ఇక తర్వాత మీకు ఇంకా ఏమీ లేదు, మీకు ఇంకా అంతా అయిపోయింది, మీకు కేవలం ఈ 70 సంవత్సరాలకే కనుక దేవుడు వారికి ఇవ్వవలసిన అంతటిని కూడా ఇక్కడ ఇచ్చేశాడు. అవసరం లేపని ఇచ్చేశాడు. ఇచ్చేసి నీతో అంటున్నాడు, ఓ విశ్వాసి, నీతో అంటున్నాడు దేవుడు, ఆలకలాగా నీకు ఇవ్వను. నేను నీతో చెప్పే మాట బాగిను. నేను నీ కొరకు పరలోక రాజ్యములో స్థలాన్ని సిద్ధపరిచా. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప స్థలాన్ని నేను సిద్ధపరిచా. నేను వచ్చి నిన్ను అక్కడ తీసుకెళ్తాను. నేను వచ్చి తీసుకెళ్ళి నువ్వు కలిసి 1000 సంవత్సరాలు విందు చేద్దాం. అది సరిపోదు కనుక నిత్యము నువ్వు నాతో పాటు ఉండి ఏలుదో గాని అని దేవుడు పిలిచాడు మనల్ని. ఈ 70 కొరక, ఈ 70 గురించి నీకు చెప్పనా? వింటావా? ఈ 70 సంవత్సరాల పరిస్థితి ఏంటో నీకు చెప్పనా? ఇను అని చెప్పి చూడండి. ఇప్పుడు 9వ వచనం, ఈ వచనానికి మరి వెనక్కి వద్దాం. 9వ వచనం, వాక్యం అంటే సత్యం, బుర్రగత కాదు, వాస్తవాలు. అందుకని గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. కీడు చేయువారు నిర్మూలమగుదురు. వారు ఏమైపోతారంట? నిర్మూలమైపోతారు. దాన్ని వివరించి మళ్ళీ వద్దాం. నిర్మూలమైపోతారు. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు మాత్రమేమో దేశమును స్వతంత్రించుకుంటారు. ఎప్పుడు? కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చినప్పుడు వారి పరిపాలించేది. 10వ వచనం,
ఇక కొంతకాలము నాకు భక్తిహీనులు లేకపోవుదురు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఉండరేక. ఎంతో తెలుసండి కొంతకాలం అంటే? భూమి మీద ఉన్నంతకాలం. మీలో చాలామంది లోకాన్ని చూస్తున్నట్టు, లోకము చూపిస్తున్నట్టు లోకాన్ని చూస్తున్నారు. అందుకని మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అది కూడా ఇచ్చేసాడు 8వ వచనంలో చూడండి. కోపంతో ఉంటారంట. ఎలా ఉంటారు మీరు? ఎందుకు కోపం తెలుసా? ఈ పాస్టర్ గారు ఒకళ్ళు ఆ తమానం దేవుడు 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 మందిరం దేవుడు బైబిలు, ఆ తమానం ఇదే, అమ్మా మందిరం ఇదే. నాకున్న కష్టాలు, నాకున్న ఇబ్బందులు, నాకున్న సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఈ దేవుడు బాబోయ్ అది మాట్లాడుతున్నాడు ఇక్కడ. కోపము మానము. ఆగనాగండి. కోపం ఎందుకు వస్తా తెలుసా? నాకు ఏముండి సచ్చింది, అన్నీ బాగుంటే పరిగెట్టుకుంటూ వద్దును, వెనకాల నా నడువు వెనకాల ఎంత బరువెట్టుకుని ఎలా వస్తాను నేను, ఎలా వస్తాను? ఆయన ఎవరు రమ్మని పిలుస్తున్నారు, ఎలా వస్తాను నేను? కోపం ఎందుకు తెలుసా? దేవుడు నాకెందుకు ఇవ్వాలా, వాళ్ళకెందుకు ఇచ్చాడు? నాకు కూడా ఇచ్చుంటే నేను కూడా అలా సంతోషంగా ఉంటాను కదా. నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకెందుకు ఇచ్చాడు? నాకు ఇవ్వలేదు, వాళ్ళకే ఇచ్చేసాడు. దేవుడి మీద కోపం, ఆ కోపం ఆ కోపం ఆ కోపం ఆ కోపం మందిరానికి దూరం చేస్తుంది. 13వ వచనం చదవండి ఒకసారి. వారి కాలము వచ్చుచుంట ప్రభువు చూచుచున్నాడు. వారి కాలం అంటే వారు చచ్చిపోవటం ప్రభువు చూచాడు. వారు సమాధిలో మోసుకోబడ్డం ప్రభువు చూశాడు. ఎవరో 10,000 కోట్ల ఆస్తి, 1,000 కోట్ల ఆస్తి, గొప్ప వారిని సమాధిలో మోసుకు వెళ్ళటం ఎవరు చూశారు? ప్రభువు చూచి, ప్రభు రియాక్షన్ చూడండి ఒకసారి. వారిని చూచి ఆయన వారిని చూసి దేవుడు ఏం చేస్తాడంట? నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు తెలుసా? ఎందుకు నవ్వుతున్నావు తెలుసా? నువ్వు అంతా అదే అనుకున్నావు కాదు, నీకు ఏమీ అర్థం కాల. అందుకనే చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు ఇంగ్లీష్లో, ఆల్ యువర్ గ్లిటరింగ్ గోల్డ్ ఈస్ నాట్ ట్రూ గోల్డ్ అట్ ఆల్ అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే 7 వారాల నగలు ఏవైతే నీకున్నాయో, వెలిగిపోయే నగలు ఏదైతే నీకున్నాయో అవి నిజమైన బంగారం కాదు అని అన్నాడు. 16వ వచనం చూడండి ఒకసారి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ధనవంతులకు ఎక్కువ ఉన్నా మీతో పోల్చుకుంటే వాళ్ళకి తక్కువే. ఎందుకంటే ధనవంతులు ధనాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా మీకు? ఆవిరితోనూ పొగతోనూ పోల్చాడు. దేంతో పోల్చాడు? ఆవిరితోనూ పొగతోనూ పోల్చాడు. ఎందుకు ఆవిరితోనూ పొగతో పోల్చాడు అంటే, ఆవిరిలో ఏముంటుంది? ఆవిరిలో ఎలాగైతే ఏమి ఉండదో వారిలోనూ వారి ఆస్తులోనూ కూడా ఏమీ లేదు. వారికున్న 7 వారాల నగలు తలుక్కుమని ఇవేవి కూడా నిజమైన బంగారము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలము భక్తిహీనులకి లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవుదురు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి వెళ్ళిపోయారు. 12 భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఎక్కడ పండ్లు కొరుకుతారు? నరకంలోకి పడి పండ్లు కొరుకుతారు. అగ్ని ఆరదో, పురుగు చావదో, వారు దేవుడిని చూచి పండ్లు కొరుకుతారు. వారి కాలము వచ్చుచుంట ప్రభు చూచి నవ్వుచూ ఉన్నాడు. దీనులను దరిద్రులను పరద్రోయుటకి యథార్థవంతముగా ప్రవర్తించు వారిని చంపడానికి. భక్తిహీనులు కత్తి దూసి ఉన్నను విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడను. దావీదుని చంపడానికి సౌలు చాలా 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 ప్రయత్నిస్తే చివరికి సౌలు తన కత్తి మీద తానే పడ్డాడు. హామాను మొర్దెకాయిని ఎస్తేరు గ్రంథంలో చంపడానికి చూస్తే
ఒక ఉరితాడుని హామాను సిద్ధం చేస్తే అదే ఉరితాడు మీద హామాను ఉరివేయబడ్డాడు. ఓకేనండి? ఎవరి పరిస్థితి ఇది? భక్తిహీనులు, దుష్కార్యములు చేయువారి పరిస్థితి ఎట్లాంటిదంటే వారు ఆవిరి వలె, వారు కనబడకుండా వెళ్ళిపోతారు. అందుకనే బైబిల్ చెబుతుంది, మీరు మొదటి వచనం, భక్తిహీనులను దుష్కార్యములు చేయువారిని చూచి మీరు ఏం పడవద్దు, వ్యసన పడవద్దు. అలా పడకుండా మీరు ఏం చేయాలో 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో, 6వ వచనంలో చెప్పాడు. అది మన కోసం. ఎప్పుడు 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, వారికి ఉన్నాయి నాకు లేవు అని చెప్పి మీరు బాధపడకుండా ఆయన మీద మీరు నమ్మిక ఉంచి ఆయన మహిమపరిచి ఆయన సేవ పరిచర్యలో నమ్మకముగా మీరు పాల్గొనండి. ఏం పర్వాలేదు. దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించు. ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదల చూసి, నీకేం లేకపోవడం చూసి ఇంకెందుకులే అని చెప్పి నువ్వు తొలగిపోవద్దు. నువ్వు సత్యంలోనే నిలబడు. అమ్మా, బండం మీద కట్టబడిన ఇల్లాగా మీరు ఉండాలా. నమ్మకత్వం వెరీ ఇంపార్టెంట్. నమ్మకత్వం వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఉన్న కష్టాలని, ఇబ్బందుల్ని మనం చూసి భక్తిహీనులే బాగున్నారు అని అనుకుని మనలో చాలాసార్లు మనం భక్తిహీనతలోకి వెళ్ళిపోయాం. వాళ్ళే బాగున్నారు కదా అని చూచుకొని అనుకొని భక్తిహీనతలోకి వెళ్ళిపోయాం. చాలామంది నాస్తికులు అయిపోయారు, భక్తిహీనతలోకి వెళ్ళిపోయారు. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది? 5వ వచనం, 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి? పౌలు గారు జైల్లో నుండి పాటలు పాడాడు. ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుతాను మీతో, ఎల్లప్పుడూ ఆనందించుడి, ఆరాధించుడి, ఆనందించుడి, ప్రభు యందు ఎల్లప్పుడు ఆనందించుడి అని జైల్లో ఉండగా మాట్లాడాడు. ఈ మాటలో కష్టాలుగా ఉండగా ఈయన మాట్లాడాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును, ఆయన వెలుగును, నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుందాము. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, తన మార్గమును వర్ధిలు వారిని చూసి వ్యసన పడద్దు. నువ్వు ఆయన యొద్ద మౌనముగా నుండి ఆయన కొరకు ఎదురుచూడు. ప్రశాంత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బ్రదర్ అనుకుంటా. ఉత్తరప్రదేశ్లో 15 సంవత్సరాల క్రితం ఒక అతను అన్నుడు ట్రైన్కి ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయి ట్రైను బాడీ మీద నుంచి వెళ్ళిపోయింది. ట్రైను బాడీ మీద నుంచి వెళ్ళిపోతే ఉంటుందా, కట్ అయిపోయింది. ఇంకా చచ్చిపోతాడికి 1 నిమిషం హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి బతికే అవకాశం ఉండదు. బ్లడ్ అంతా వెళ్ళిపోయి చనిపోతాడు, షాక్లోనే చచ్చిపోతాడు. అతని దగ్గరికి వెళ్ళి అది జరిగిన స్టోరీ మొన్న మాకు వచ్చి ఆయన చెప్తున్నాడు. ఆయన ఉత్తరప్రదేశ్లో మిషనరీగా పనిచేస్తున్నాడు. ఆయన లంపలు కొట్టి నీళ్ళు పోసి రక్షించడం మానేసి, ఇంక రక్షించే పరిస్థితి కూడా లేదు కదా, లెంపలు కొట్టి, ఏయ్ యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని చెప్పు 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 అని అరిచి ఓపిక లేకపోయినా చెప్తూ చచ్చిపోయాడు. ఇతను అది చెప్పించి వెనకొచ్చేసాడు. ఐ డిడ్ ఇట్, చాలు. ఆ దొంగలా అవుతాడు ఇతను కూడా. రెండవ సాక్ష్యం, ఆయన పేరు బ్రదర్ నిరీక్షణ్ రావు. ఆయన వరంగల్లో ఉంటాడు. 3 పిల్లలు, బాగా చదువుకున్న వ్యక్తి. ఒక పిల్లల్ని చెన్నై, ఇంకొకరిని ముంబాయి, ఇంకొకరిని కులు మనాలి. వాళ్ళు వచ్చన్నారంట, డాడీ గవర్నమెంట్ జాబులు వస్తే ఆడు పంపించిన చోటకి వెళ్ళాలి డాడీ, ప్రైవేట్ జాబులు ఎత్తుకుంటాం వద్దయ్యి మాకు, అప్పుడు దేవుడు ఎక్కడికి పంపితే ఆడికి వెళ్తాం కదా అని చెప్పి వాళ్ళు 3 వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఒకవైపు ఏమో ఇలాంటి ప్రార్థనలు ఉంటే, ఓవైపు ఏమో ఇలా ప్రార్థన చేస్తున్నారు దేవుడి కోసం, పరిచర్య కోసం. ఒకవైపు ఏమో టీవీలో బోధనలని మీరు బాగుంటారు, సూపర్ డోపర్ అని ఒకవైపు చెప్తుంటే,
అయ్యంత వారం అంతా విని మీరు టీవీలో ఎక్కడికి వచ్చి బైబిల్ని అంటున్నారు మీరు. అందుకని చాలాసార్లు చెప్పాను, చూడటం మానేయండి, వద్దు. సాతానుడు ఉన్నాడు అందులోనే. 1,00,000 మంది వెళ్తారు. మనోళ్ళు అంటున్నాడు ఎవడో ఒకడో, అంతమంది వెళ్తున్నారంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఒరే బాబు, ఎక్కువ మంది వెళ్తున్నారంటే కరెక్ట్ కాదని అర్థం. రివర్స్. ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, ఇరుకు మార్గమును కనుగొనివారు కొందరే. మీరు ఎన్నడూ కూడా వాళ్ళు బాగున్నారు కదా అని వాళ్ళని చూసి వ్యసనపడి మీరు కోపపడి నాకు ఇవ్వలేదేంటి అని చెప్పి అవ్వద్దు. వాళ్ళకి ఇచ్చింది ఎవరో తెలుసా? వాళ్ళకి ఇచ్చింది ఎవరో? దేవుడే ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చింది ఎవరో? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీకు మొత్తం ఈ 70 సంవత్సరాలకే. అందుకనే వాడుకోలేనంత డబ్బుని ఇచ్చాడు వాళ్ళకి. అందుకని ఇచ్చేసాడు. వాళ్ళకి తెలియదు కదా ఇది. వాళ్ళు దాన్ని ఆస్తి అనుకుంటున్నారు. ఇది తెలియకపోవటం వల్ల ఆస్తి అనుకుంటున్నారు. అది వాస్తవానికి శాపంగా ఇచ్చాడు వాళ్ళకి. సెయింట్ యాన్స్లామ్ అనే భక్తుడు 11వ శతాబ్దంలో ఈ విషయాన్ని చెప్పాడు. కానీ మీరు కనుక లోకపు కళ్ళు, అందుకనే ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచడి ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఎందుకు ఉండాలి అంటే దీన్ని కళ్ళల్లో నుంచి మీరు చూస్తారు, లేదంటే లోకపు కళ్ళలో నుంచి వస్తారు. అందుకని ప్రతి ఆదివారం అపోస్తల బోధ ఎందుకు ఇంపార్టెంటో పాస్టర్ గారు ఫోన్ చేసి మందిరానికి రా 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 అని ఎందుకు పిలుస్తారంటే మీరు లోకపు కళ్ళలోంచి చూడకండి, ఈ కళ్ళలోంచి అపోస్తల బోధ ఎందును ఉంటారని అందుకని పిలుస్తారు. ఊసిపోక కాదు. లేకపోతే ఈ వాక్యం మీకు ఎలా తెలుస్తుంది? వారు వెళ్ళకపోతే ఎలా వింటారు, వినకపోతే ఎలా నమ్ముతారు, నమ్మకపోతే ఎలా రక్షణ పొందుతారు? ప్రభు యోనాతో ఈ మాట చెప్పాడు, నా ప్రజలు అజ్ఞానులై ఉండుట నాకు ఇష్టము లేదు అని వాక్యం చెప్తుంది. మీరు వాళ్ళని చూసి వ్యసన పడకండి. వాళ్ళకి దానంగా ఇచ్చేసాడు. మన ఊళ్ళో ధనవంతులు ఎవరో? ప్రభు నమ్ముకున్న వాళ్ళ, నమ్ముకోని వాళ్ళ చెప్పాలా? మన జిల్లాలో ధనవంతులు ఎవరు? నమ్ముకున్న వాళ్ళ, నమ్ముకోని వాళ్ళ? మన మండలంలో ఎవరో, మన గ్రామంలో ఎవరో నమ్ముకోలా, వాళ్ళే బాగున్నారు ధనవంతులు. మండలంలో ఎవరో ధనవంతులు ఎవరో వాళ్ళే. జిల్లాలో ఎవరో. సో దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? ఈ 70కి కనుక కఠినుడైనా సరే తిన్న ఎముకలు అన్న తర్వాత కుక్క ఎత్తారంట ఎవరో, ఎంత కఠినుడైనా సరే. అలాంటిది ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళకి ఈడా ఎత్తాడా వేసేసాడు. కఠినుడైన అలా చేస్తాడు. అందుకనే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ నీతో చెప్తున్నాడు, రా బలా నమ్మకమైన మంచి దాసుడా, నా 1000 ఏండ్ల విందుకురా, నీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచా, నిత్యం ఉండటానికి రా, ఎప్పటికీ రా, కలిసి విందు చేద్దాం, రా నాతో కలిసి కూర్చో, దా లవదోక్య సంఘానికి చెప్పడే మాట, రా నా సింహాసనం మీద కూర్చో, రా కలిసి పరిపాలిద్దాం. అయ్యి వాళ్ళకేమి ఇచ్చాను తెలుసా? 70 సంవత్సరాలు మందులతోనూ దాంతోనూ హాస్పిటల్ కట్టుకోవడానికి ఉన్నాయంత వాళ్ళ దగ్గర. నీ దగ్గర లేవు, మరి వచ్చే దా ఎడుతావేటి రమ్మంటే ఆడు డబ్బులు కట్టుకుని ఆడు ముక్కుతో బతుకుతాడు లేవయ్యా. ఆడికి 100 కోట్లు ఉంది, ఆడు ఖర్చు పెడతాడు. ఆడికి టైం పెట్టాను, నువ్వు కంగారు పడకో, రా అని దేవుడు మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. దావీదు అంటున్నాడు, ఓయ్ బాబు, దేవుడు వారిని చూచి నవ్వుతున్నట్టు నువ్వు నవ్వలేకపోయినా, మీ పరిస్థితి ఏట్రా బాబు అని నవ్వలేకపోయినా కనీసం మీరు వాళ్ళని చూసి వ్యసనం పడద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? వారిని చూచి మీరు దేవుడు నవ్వినట్టుగా మీరు నవ్వలేకపోయినా కనీసం మీరు వారిని చూచి, రేపొద్దున ఎవడైనా గొప్ప ధనవంతుడిని, గొప్పవాడిని మీరు చూస్తే
వ్యసనం పడకూడదు. ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత కాదు, ఈ వాక్యాన్ని మీరు భుజించిన తర్వాత. స్పర్జన్ అంటాడు ఇంగ్లీష్లో, యూ షుడ్ ఫీల్ ఆ హొరర్ ఫర్ దెమ్ అని అంటాడు. వాళ్ళని చూచి మీరు హొరర్ తెచ్చుకోవాలి. అయ్యో బాబోయ్, రేపొద్దున్న వాడి పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి అని మీరు హొరర్ తెచ్చుకోవాలి వాళ్ళని చూచి. వ్యసనం కాదు, ఇది సత్యం. అందుకని గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం.